అస్సలాము అలైకుం. సహోదర మహాశయులారా, సహోదరిమణులారా, ఈరోజు అమాయకుల యొక్క అజ్ఞానాన్ని మరియు వారి అంధవిశ్వాసాలను ఆధ్యాత్మిక ముసుగులో చాలామంది బాబాలు పెట్టరేగిపోతున్నారు. చాలామంది కొత్త కొత్త బాబాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. ప్రతి మతంలో ప్రతి మతములో కొత్త కొత్త బాబాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. ఆధ్యాత్మిక ముసుగులో అమాయకులైనటువంటి ప్రజల యొక్క మన ప్రాణాలను హరించి వేస్తున్నారు. అంధవిశ్వాసాల పేరుతో, మూఢనమ్మకాల పేరుతో. దురదృష్టం ఏంటంటే ఇందులో కొందరు చదువుకున్నటువంటి యువకులు కూడా ఉన్నారు. మరి ముఖ్యంగా యువతులు, ఆడవాళ్ళు, అమ్మాయిలు, స్త్రీలు, వారు ఈ బాబాల యొక్క కుట్రలకు, వారి యొక్క కుతంత్రాలకు, వారి యొక్క మోసాలకు బలి అవుతున్నారు. కాబట్టి ఈ బాబాలతో తస్మత్ జాగ్రత్త. ఈ బాబాలు వారు ఆధ్యాత్మికత ముసుగులో ఆశ్రమాలు ఏర్పాటు చేసుకుని, ఖాన్ఖాలు ఏర్పాటు చేసుకుని, దర్గాలు ఏర్పాటు చేసుకుని, వారు మతం పేరుతో, ఆధ్యాత్మికత పేరుతో వ్యాపారాలు చేస్తూ ప్రజల యొక్క బలహీనతలను ఆసరగా చేసుకొని లక్షలు కోట్లు డబ్బు సంపాదిస్తూ ఎకరాలకు ఎకరాలు భూములు కాజేస్తూ ప్రజలను మరియు చివరికి పాలకులను కూడా వారి పాదాలపై వచ్చే విధంగా చేస్తున్నారు. వారి ముందు సాష్టాంగం పడే విధంగా చేస్తున్నారు. ఇందులో చాలామంది ఆలోచించడం లేదు. మనం చూస్తున్నాము కదా రకరకాల బాబాలు. అల్లాహు అక్బర్. ఈ వార్తాపత్రిక చూడండి. ఈ పత్రికలో ఈ బాబాలు ఎలా చెలరేగిపోతున్నారు. వాళ్ళ యొక్క ఆశ్రమాల ద్వారా ఎంతమంది స్త్రీలపై దౌర్జన్యాలు జరిగాయి, ఎంతమంది మాయమైపోయారు. ఒక పత్రిక కథనమే వచ్చేసింది. వివరంగా చూడండి. ఇక ఈ సోషల్ మీడియాలో చూడండి, ఈ వీడియో చూడండి, ఈ బాబాలు చూడండి. ముస్లిం పేరుతో, మతం పేరుతో ప్రజల్ని తమ కాళ్ళ వద్దకు సాష్టాంగం పడే విధంగా ఈ దుర్మార్గుడైన బాబా చేస్తున్నాడు. ఇస్లాం ఏం చెప్తుంది? అల్లాహకు తప్ప మరెవ్వరి ముందు కూడా తల వంచకూడదు, సజ్జా చేయకూడదు అని ఇస్లాం చెప్తుంది. కానీ ఈ దుర్మార్గుడైన బాబా ప్రజలను తన కాళ్ళు మొక్కే విధంగా తన వద్దకు ఉత్సవాల పేరుతో ప్రజలను రప్పించుకుంటున్నాడు. వీరి యొక్క అసిస్టెంట్ ప్రజలను మరీ వారి యొక్క మెడలను పట్టి వంచుతున్నాడు, తల వంచుతున్నాడు వాళ్ళది. చూడండి ఎంత అజ్ఞానం ప్రజలది. బలహీనతలు, ప్రజల యొక్క ఆర్థిక మరియు సామాజిక వారి అనారోగ్య ఇబ్బందులను ఆసరగా చేసుకుని వారి వద్ద నుంచే మళ్ళీ డబ్బు లాకి వారికి రకరకాల అబద్ధమైన బూటకపు మాటలు చెప్పి వారి నుంచి సొమ్ము దండుకుంటున్నారు. ఈ అమాయకమైన ప్రజలు ఈ బాబా ద్వారా, ఈ బాబా యొక్క కరుణ వల్ల మాకేదో లాభం కలుగుతుంది అని అనుకుంటున్నారు. ఇదంతా మోసం, ఇది వ్యాపారం. ఒక ముస్లింగా ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే అల్లాహ్ తప్ప మరెవ్వరి ముందు కూడా తల వంచకూడదు. మానవ మహోపకారి సర్వమానవాళి ప్రవక్త ఆయనను కూడా ప్రశ్నించడం జరిగింది. ప్రవక్త, మీరు మా ఎదురుగా ఉన్నారు, మేము మీకు సజ్దా చేస్తాము, మీ ముందు సాష్టాంగం చేస్తాము అంటే ప్రవక్త గారు అన్నారు, ఇది తగదు, దీన్ని నిషేధిస్తున్నాను, ఇలా చేయకూడదు అని హెచ్చరించారు. సోదర మహాశివులారా, ఈ బాబాను చూడండి. స్త్రీ యొక్క వేషధారణ వేసుకున్నాడు. చూస్తే గడ్డం ఉంది, చీర కట్టాడు. చూడండి, ఎర్రని చీర, పచ్చని చీర కట్టుకున్న ఈ బాబాలను చూడండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదేశం హదీస్ గ్రంథాల్లో స్పష్టంగా ఉంది. ఏంటది? పురుషులై ఉండి స్త్రీల వేషధారణ చేసే వారిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శపించారు. ఎంతో ఘోరమైన విషయం ఇది. అదేవిధంగా మరొక సందర్భంలో
ఎవరైతే స్త్రీలను అనుకరిస్తూ వాళ్ళను అనుకరిస్తూ స్త్రీల వేషధారణ, వారి యొక్క వస్త్రాధారణ అనేది ధరిస్తారో వాళ్ళపై అల్లాహ్ యొక్క శాపం పడుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. సహీ బుఖారీ హదీస్ గ్రంథంలో అబ్దుల్లా ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు గారి ఉల్లేఖనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్త్రీల మాదిరిగా తయారయ్యే పురుషులను శపించారు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు చూడండి, ఈ బాబా ఎలాంటి వేషం వేసుకున్నాడు? స్త్రీ వేషం వేసుకున్నాడు, పచ్చని చీర కట్టి. ఇక ఈ బాబానైతే కొత్త పెళ్లి కూతురులాయా ఎర్రని చీర కట్టుకొని ముసుగు వేసుకుని కూర్చున్నాడు. అజ్ఞానమైన అమాయక ప్రజలు, ధర్మం యొక్క అవగాహన లేనటువంటి వారు ఈ బాబానే సర్వం అనుకుని అక్కడ గుమికూడుతున్నారు. ఇలాంటి వారు ప్రతి ధర్మంలో ఉన్నారు, ప్రతి మతంలో ఉన్నారు. కాబట్టి తెలుసుకోవాలి, ఈ బాబాల మోసాలను, సమాధుల పూజారులను, ప్రజల్ని తమ వైపుకు ఆహ్వానించి ప్రజల యొక్క సొమ్మును దండుకునే వారిని గుర్తించాలి, వారికి దూరంగా ఉండాలి. సోదర మహాశయులారా, సహోదరిమణులారా, మన భారతదేశం ఆధ్యాత్మికతకు నిలయమని అంటారు. కానీ ఇక్కడ ఇదే ఆధ్యాత్మికత పేరుతో రకరకాల మోసాలు, ఘోరాలు, దౌర్జన్యాలు, ఇక్కడ అనేక రకాల వ్యాపారాలు ఆధ్యాత్మిక పేరుతో జరుగుతున్నాయి. ఎవరైతే తనను సృష్టించిన సృష్టికర్తను తెలుసుకోవాలి, ఆ సృష్టికర్తను గుర్తించి అతన్ని ఆరాధించాలి అంటే అందుకోసం ఒక్క రూపాయి కూడా అవసరం లేదు, అనా పైసా కూడా అవసరం లేదు. ఆ సృష్టికర్తను చేరుకోవడం కోసం ఆయన అందరికీ ఒక్కడే. ఇక్కడ చాలా మంది మనల్ని విభజించేసి వివిధ వర్గాలుగా మార్చేశారు. మన అందరి సృష్టికర్త ఒక్కడే. కాబట్టి ఈ బాబాలతో, ఈ దర్గాలతో, ఈ ఆశ్రమాలతో ప్రజల్ని మోసం చేసి కోట్లు కోట్లు దండుకునే వారితో తస్మత్ జాగ్రత్తగా ఉండాలి. లేకున్నట్లయితే ఇక్కడ కూడా మనం నష్టపోతాము, రేపు పరలోకంలో కూడా నష్టపోతాము. ఎందుకంటే అల్లాహ్ ముందు అందరూ కూడా హాజరయ్యి జవాబు చెప్పుకోవలసి ఉంది. బాబాలకు, దర్గాలకు, స్వాములకు, మఠాలకు ఎలాంటి సంబంధం లేదు ఇస్లాంతో. ఇది గుర్తించాలి, సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.